సో మరి నెక్స్ట్ ఏ ఐటమ్ చేస్తున్నారు? సేమియా కజ్జికాయ. ఓకే, సేమియా కజ్జికాయ చేసి చూపిస్తారంటండి. మరి సేమియా కజ్జికాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయా? మైదా, సేమియా, పంచదార, నెయ్యి, వంట సోడా, నూనె, ఉప్పు, జీడిపప్పు, యాలకులు, బాదం పప్పులు. సో పేర్లోనే తెలిసిపోతుంది స్వీట్ ఐటమ్ అని. అవును, పిల్లలు బాగా తింటూ ఉంటారు, పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మరి సేమియా కజ్జికాయ మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంటకం? నా ఓన్ ప్రిపరేషన్. సరే, మరి వంటలకు వెళ్లే ముందు అసలు మీ ఊరు గురించి అడగలేదు కదా. మీ సొంత ఊరు ఏ ఊరు? మాది సొంతూరు ఏలూరు. ఏలూరు. మమ్మీ వాళ్ళది? మమ్మీ వాళ్ళది. మీ వారిది? మా వాళ్ళది బందరు. మీ వారిది బందర్. సో అయితే మీరు ఇక్కడ వచ్చి గుంటూరులో సెటిల్ అయ్యారా? సో మరి ఈ వంట చేయడానికి ముందు ఏంటి ప్రాసెస్? స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించి బాండి గిన్నె పెట్టుకుందాం. వాటర్ కావాలి. ఓకే, వాటర్. గ్లాస్. గ్లాస్ అంటే కొలత ఏముందా? 2 వాటర్కి గ్లాస్ వాటర్ కి అంటే 2 గ్లాసుల వాటర్ కి ఎంత తీసుకోవాలి క్వాంటిటీ? 1 సేమియా. 1 గ్లాస్ సేమియానా? ఓకే. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత నెయ్యి వేయాలి, 1-2 స్పూన్స్. వాటర్ లో నెయ్యి ఎందుకండి? అంటే సేమియా ఉండకట్టకుండా ఉంటుంది, అందుకని చెప్పి. సేమియా ఉండకట్టకుండా అంటే అది ఒక మంచి చిట్కాలాగా కూడా ఉపయోగపడుతుంది. బాయిల్ చేసేటప్పుడు వాటర్ లో నెయ్యి వేసుకోవాలి. నీళ్లు బాగా బాయిల్ అయిన తర్వాత సేమియా వేసేయాలి. ఓకే. 2 గ్లాసుల వాటర్ కి 1 గ్లాస్ సేమియా అండి కొలత. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? అది బాగా కొంచెం బాయిల్ అయిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, ఇలాచి 3 వేయాలి. సో మరి విశాలాక్షి గారు వ్యూవర్స్ కోసం ఒక మంచి చిట్కా చెప్తారా? అలాగే, నెయ్యి కరగబెట్టుకుంటున్నప్పుడు అందులో పంచదార వేస్తే గనక అడుగంటకుండా తేలిగ్గా ఉంటుంది, రుచి కూడా చాలా బాగుంటది. గోదావరి అది కట్టకుండా ఉండాలంటే పంచదార వేస్తే గనక టేస్ట్ చాలా బాగుంటది, నిలవ ఉంటది. ఇంట్లో మనం అప్పుడప్పుడు వెన్న తీసుకుంటూ ఉంటాం కదండి, ఆ వెన్నని కరగబెట్టి నెయ్యి చేసుకుంటూ ఉంటాం. నెయ్యి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి, టేస్ట్ గా ఉండాలి అంటే అందులో కొంచెం పంచదార వేసి కరగబెట్టినట్లయితే అది బాగా టేస్ట్ గా ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుందట. గోదావరి కూడా కట్టకుండా మనకి మంచి ప్యూర్ నెయ్యి దొరుకుతుంది. సో మరి మంచి చిట్కా కాదు, ఫాలో అవుతారా? విశాలాక్షి గారు నెక్స్ట్ ప్రాసెస్? పంచదార వేద్దాము. బాయిల్ అయిపోయినా? బాయిల్ అయిపోయింది. సేమియా ఒకటైతే గనక పంచదార సగము. ఓకే, 1 గ్లాస్ సేమియా తీసుకుంటే సగం గ్లాస్ పంచదార తీసుకోవాలి. నెక్స్ట్ అండి? ఇది ఒక 5 నిమిషాలు ఉండిన తర్వాత జీడిపప్పు, ఇలాచి, బాదం పప్పు వేసుకోవాలి. మొత్తం ఉడికిపోయింది కదా. ఇలాచి పౌడర్ వేశారు. నెక్స్ట్ జీడిపప్పు, బాదం పప్పు. తర్వాత ఏం చేయాలండి? నెయ్యి వేయాలి. లాస్ట్ నెయ్యి వేయాలి. ఎంత? 2 స్పూన్లు. ఓకే, వేయండి. ఇది అయిపోయినట్టేనా? స్టవ్ ఆఫ్ చేద్దామా? చల్లారాలి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసాము. ఇది చల్లారాలి. ఈలోపు మనం కజ్జికాయలు అన్నారు కదా, మైదా కలుపుకోవాలి. మైదా కలిపి పూరీలాగా చేసుకోవాలి. పూరీ చేసుకొని ఇవి ఉండలు చేసుకొని అందులో పెట్టుకోవాలి. ఓకే, స్టవ్ ఆఫ్ చేశానండి. ఇది చల్లారుతుంది. ఈలోపు మనం పూరీలు చేసుకుందామా? అసలు పిండి కలిపింది తీసుకుందాం. కలిపింది ఆల్రెడీ ఉంది, పూరీలు చేద్దాం. ఇంత చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఓకే, ముందు మైదా పిండిని నీళ్ళతోనే అండి కలుపుకున్నారు? మైదా, నీళ్లు, నూనె, ఉప్పు వేసుకొని కలపాలి. 2 గంటల ముందు నానబెట్టుకోవాలి పిండిని. ఓకే, ఇలా మైదా, నీళ్లు, ఉప్పు, నెయ్యి, సోడా ఇవన్నీ కలుపుకొని 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. మీరు ఆల్రెడీ 2 అవర్స్ నానబెట్టారు. సో ఇది చేయడం అయిపోయింది కదా పూరీలు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? ఆయిల్ ముట్టించండి. స్టవ్ వెలిగించి మనకి డీప్ ఫ్రై చేసుకోవాలి కదా. ఆయిల్ పైన ఆయిల్ డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్. సరిపోతుందా? సో ఆయిల్ కాగేలోపు కజ్జికాయల్ని తయారు చేసుకుందాం. ఓకే, కజ్జికాయలు అచ్చు రెడీగా ఉంది కదా. చెక్కకు ముందు నూనె రాసుకోవాలి. నూనె రాసుకుంటే అతుక్కోకుండా ఉంటుంది కదా. ఆ పిండి అతుక్కోకుండా అసలు పైన నీళ్లు రాసుకోవాలి. నీళ్లు. ఓకే, వాటర్ ఎందుకండి? వాటర్ ఎందుకు రాసుకోవాలి? ఫోల్డ్ చేసేస్తాం కదా, ఇవి మళ్ళీ అతుక్కోకుండా ఇది అవుతుంది అన్నమాట. పిండి పెట్టుకోవాలి. ఓకే, ఇలా పూరీలాగా చేసుకుని కజ్జికాయల అచ్చులో వేసుకుని ముందుగా ప్రిపేర్ చేసుకునే సేమియా ఇందులో వేసుకోవాలండి. అవును. ఓకే, నీళ్ళు వేసేయండి, ఆల్రెడీ కాగిపోయింది కదా. ఈ కలర్ వస్తే సరిపోతుందా? సరిపోతుంది. సో 2 సైడ్స్ సేమ్ కలర్ వచ్చేలాగా
సేమియా కజ్జికాయ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనా? అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదా, అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామా? సేమియా కజ్జికాయ రెడీ. సేమియా కజ్జికాయ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మైదా, సేమియా, చక్కెర, ఉప్పు, నెయ్యి, వంట సోడా, నూనె, జీడిపప్పు, బాదం పప్పు, ఇలాచి. సేమియా కజ్జికాయ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి 2 గ్లాసుల నీళ్లు పోసి అవి మరిగాక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి 1 గ్లాస్ సేమియా వేసి అది బాయిల్ అయ్యేంత వరకు ఉంచాలి. తర్వాత అందులో హాఫ్ గ్లాస్ పంచదార వేసుకుని ఇలాచి, జీడిపప్పు, బాదం పప్పు ముక్కలు, నెయ్యి వేసి కలుపుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు మైదా పిండిలో ఉప్పు, వంట సోడా, నెయ్యి, తగినంత నీళ్లు పోసి పూరి పిండిలా కలుపుకుని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన పిండిని పూరీలా ఒత్తుకుని ఇలా తయారు చేసుకున్న పూరీల్లో ముందుగా తయారు చేసుకున్న సేమియా మిశ్రమాన్ని స్టఫ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి నూనె కాగిన తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి. అంతే, నోరూరించే స్వీట్ ఐటమ్ సేమియా కజ్జికాయ టేస్ట్ చేయడానికి రెడీ.